అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు మనము 7th లెసన్ వినడానికి ప్రభు యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం కదా. అయితే ఈ యొక్క లెసన్ మనకు అర్థం కావాలి అంటే మనకి దేవుని యొక్క సహాయము కావాలి. కాబట్టి మొదటిగా మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్ ని మనము ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములంతయు ప్రభువా, మీ కాపుదలు మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ రోజు లెసన్లోకి వెళ్ళనై ఉండగా దేవా, మీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని, మీ యొక్క కృపను ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 7th లెసన్ ఏంటంటే యేసు రోగులను స్వస్థపరచును. జీసస్ హీల్స్ ద సిక్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వచనములు. ఇంగ్లీష్లో జాన్ చాప్టర్ 4 ఫ్రమ్ 46 to 54 వర్సెస్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇంగ్లీష్లో ఎక్సోడస్ చాప్టర్ 15 verse 26. He said, if you listen carefully to the Lord your God and do what is right in his eyes, if you pay attention to his commands and keep all his decrees, I will not bring on you any of the diseases I brought on the Egyptians, for I am the Lord who heals you. ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచును కదా. మీరు ఎప్పుడైనా అనారోగ్యానికి గురయ్యారా? అనారోగ్యానికి గురై బెడ్ పైన ఎప్పుడైనా ఉన్నారా? లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అనారోగ్యంతో సఫర్ అవుతూ వాళ్ళు బెడ్ మీద ఉండడం కూడా మీరు చూసి ఉంటారు. జనరల్ గా మనకి అనారోగ్యం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాము? హాస్పిటల్కి వెళ్తాము, మెడిసిన్ వేసుకుంటాం. అయితే కొంతమంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థపరిచిన వారు ఉన్నారనమాట. అలా చాలా మంది అనేకులు ఉన్నారు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా స్వస్థపరచబడిన వారు. ఈ లోకంలో అన్ని రోగాలకి మెడిసిన్స్ లేవు కదా. అయితే మెడిసిన్స్ ఉన్నా లేకపోయినా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి స్వస్థత దొరుకుతుందన్నమాట. అంటే యేసుక్రీస్తు తన యొక్క బహిరంగ పరిచర్య చేస్తున్నప్పుడు అనేకులైన రోగులనైనా స్వస్థత పరిచారు. అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే లెసన్ ఏంటంటే యేసుక్రీస్తు ఒక ప్రధాని యొక్క కుమారుణ్ణి స్వస్థపరిచారు. అది ఎలా స్వస్థపరిచారు, ఆయన ఏం చేశారు అనే విషయం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. గలిలయలోని కపెర్నహూము అనే ఒక ప్రాంతంలో ఒక ప్రధాని ఉన్నాడనమాట. యేసుక్రీస్తు యూదయ ఒక ప్రాంతం నుండి గలిలయ ప్రాంతములకు ట్రావెల్ చేస్తూ సమరయ అనే ప్రాంతం గుండా ప్రయాణించాడని మనము లాస్ట్ వీక్ లెసన్ లో విన్నాం. అయితే ఆయన గలిలయ అనే ప్రాంతములకు వచ్చి అక్కడ కానా అనే ఊరికి వచ్చారనమాట. ఈ కానా అనే ఊరు మీకు జ్ఞాపకం ఉంది కదా. యేసుక్రీస్తు మొదటిగా సూచక్రియ చేసిన ఊరు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కదా. అయితే తిరిగి మళ్ళీ అదే ఒక ప్లేస్ కి యేసుక్రీస్తు వచ్చారనమాట. అయితే ఈ కానా అనే ప్రదేశము కపెర్నహూము నుంచి 15 మైళ్ళ దూరంలో ఉంది. అంటే కానాకి కపెర్నహూముకి మధ్యలో డిస్టెన్స్ ఎంతంటే 15 మైల్స్, 15 మైళ్ళ దూరం అనమాట. అయితే యేసుక్రీస్తు ఈ కానాలో ఉన్నప్పుడు ఈ కపెర్నహూములో ప్రధాని ఉన్నాడు కదా, ఆయన కుమారుడు రోగి అయి ఉన్నాడు. అంటే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఇది కపెర్నహూము ఊరు అనమాట. ఇక్కడ చూడండి, ప్రధాని యొక్క కుమారుడు ఈయన. పాపం ఆయన చాలా సిక్ అయిపోయాడు. అంటే ఎంతగా అంటే ఈయన చనిపోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. అంత అనారోగ్యం పాలు ఇతను అయ్యాడు. చూడండి, అందుకనే బెడ్ పైన పాపం అట్లనే పడుకున్నాడు. సో ఈయన ఇంత అనారోగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రధాని కూడా ఏం చేస్తాడు, బాధపడుతూ ఉంటాడు కదా. తన కుమారుడు అలా ఉన్నాడు కాబట్టి ఆయన బాధపడుతూ ఉంటాడు. అయితే ఇలాంటి టైంలో యేసుక్రీస్తు కానాలో ఉన్నాడు అనే ఒక విషయము ఈ ప్రధానికి తెలిసింది. అయితే యేసుక్రీస్తు తన కుమారుని స్వస్థపరచగలడు అని చెప్పి ప్రధాని నమ్మాడు. కాబట్టి అతను వెంటనే ఆలస్యం చేయకుండా
ప్రయాణమయ్యి కానా అనే ప్రాంతంలోకి వచ్చేసి యేసుక్రీస్తు వద్దకు వచ్చాడనమాట. ఇంక ఇక్కడ చూడండి, ఇది కానా. ఈ కానాలో యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఈయన ఏం చేశారు, ప్రధాని యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు. ఈయనకి యేసునందు విశ్వాసం ఉంది కాబట్టి ఈయన ఏం చేశాడు, చూడండి, ఈయన ఎంత బాధగా ఉన్నాడు. తన కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈయన చాలా బాధలో ఉన్నాడు అనమాట. వచ్చి యేసుక్రీస్తు, ఇదిగో నా కుమారుడు చాలా అనారోగ్యం పాలయ్యాడు, ఆయన రోగి ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచు అని యేసుక్రీస్తుని అడిగాడు. ఈయన యేసునందు ఈయనకి విశ్వాసం ఉంది కానీ ఈయన ఏమనుకున్నాడు, యేసుక్రీస్తు మా ఇంటికి వచ్చి నా కుమారుణ్ణి ముడితేనే స్వస్థత దొరుకుతుంది అనుకున్నాడు. అంటే తన విశ్వాసం అంతవరకే ఉందన్నమాట. అంటే యేసుక్రీస్తు వచ్చి ముట్టుకుంటేనే గాని స్వస్థత దొరకదు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. నిజంగా చూస్తే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన అంత దూరం నుంచి ట్రావెల్ చేసి యేసు వద్దకు వచ్చాడు. కానీ ఆయన విశ్వాసం ఎంతవరకు, కేవలము యేసు వచ్చి తన కుమారుడి పైన చేతులు ఉంచితేనే తన కుమారుడికి స్వస్థత దొరుకుతుంది అని ఆయన అనుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీరు సూచక్రియలను మహత్కార్యములను చూస్తేనే గాని నమ్మరు అని చెప్పారు. అంటే మీకు ఏదైనా మిరాకిల్స్ జరిగితేనే మీరు ఏం చేస్తారు, నమ్ముతారు అనే మాట ఈ యొక్క ప్రధానితో చెప్పారనమాట. అంటే యేసుక్రీస్తు సూచక్రియలను బట్టి లేదంటే మహత్కార్యములను బట్టి మనము ఆయనందు విశ్వాసం ఉంచడం కాదు. ఆయన సూచక్రియలను చూసినా చూడకపోయినా, ఆయన మిరాకిల్స్ మనం చూసినా చూడకపోయినా మనం ఏం చేయాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. సో ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు అక్కడ ఆ మాట చెప్పారన్నమాట. ఎందుకంటే ఈయన అనుకున్న విషయం ఏంటి, వచ్చి ముట్టి స్వస్థపరిస్తేనే స్వస్థత దొరుకుతుంది అని అనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆ మాటను ఆయనకి చెప్పారన్నమాట. అయితే ఈ మాట చెప్పినప్పుడు ఈయన, ప్రభువా వచ్చి తొందరగా వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచండి అని అడిగారనమాట. అంటే ఈయన చూడండి ఎంత తొందరలో ఉన్నాడు, ఎందుకంటే తన కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. యేసుక్రీస్తుని తొందర పెడుతున్నారు అనమాట. ప్రభువా తొందరగా వచ్చి నా కుమారుణ్ణి స్వస్థపరచండి, నా ఇంటికి వచ్చి స్వస్థపరచండి అని చెప్పి ఈయన మళ్ళీ యేసుక్రీస్తుని అడుగుతున్నారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ఈయనలో ఈయన యొక్క విశ్వాసాన్ని చూశారు. ఎందుకంటే ఆయన విశ్వాసంతోనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. అదే విధంగా తన కుమారుడు బాగుపడాలనే ఆశతో ఆయన వచ్చాడు. ఆయనలో ఉన్న ఆశని యేసుక్రీస్తు చూశారు. అదే విధంగా ఈయన తన కుమారుని కొరకు దుఃఖపడుతూ ఉన్నాడు. అంటే చాలా బాధలో ఉన్నాడు కదా. సో ఆయన యొక్క బాధను కూడా యేసుక్రీస్తు చూశారనమాట. చూసి యేసుక్రీస్తు ఈయన యందు జాలిపడ్డాడు. ఈయన ఇంత సిచ్యువేషన్ లో, ఇంత బాధాకరమైన సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఈయన యందు జాలిపడి ఈయన యందు దయ చూపించారనమాట. దయ చూపించి ఆయనతో ఏమన్నారంటే, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అనే ఒక మాట చెప్పారు. చూడండి, యేసుక్రీస్తు అతని ఇంటికి వెళ్ళలేదు, ఆయన కుమారుణ్ణి ముట్టుకోలేదు. కానీ యేసుక్రీస్తు ఎక్కడున్నారు, కానాలోనే ఉన్నారు. కానీ ఈయనకి ఏం చెప్పారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, అంటే నీ కుమారుని యొక్క రోగము పోయింది, ఆయన బ్రతికే ఉన్నాడు అని చెప్పి ఒక మాట చెప్పారనమాట. ఒక్క మాట చెప్పగానే ఈయన ఏం చేశాడు అంటే, యేసు యొక్క మాట యందు ఆయన విశ్వాసం ఉంచాడు. ఇది వరకు ముడితేనే స్వస్థత వస్తుంది అని అనుకుని వచ్చిన వ్యక్తి యేసుతో ఉన్న తర్వాత ఈయన యేసు చెప్పిన ఒక్క మాటకి లోబడ్డాడు. ఆయనకి ఇంకా విశ్వాసం పెరిగి ఈయన ఏం చేశాడంటే, యేసు గురించి చెప్పిన ఆ మాటను బట్టి తిరిగి రిటర్న్ వెళ్ళిపోయాడు అనమాట. చూడండి, ఈయన విశ్వాసం ఇంకా కూడా ఏమైంది, బలపరచబడింది. కాబట్టి ఆయన యొక్క మాటను బట్టి ఈయన వెంటనే తిరిగి తన ఇంటికి ప్రయాణమైపోయి వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత ఇగో రిటర్న్ ఆయన ట్రావెల్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు ఈయన ప్రధాని యొక్క దాసుడు అనమాట. ఈయన ఇతన్ని ఎదుర్కోవడానికి, అంటే ఈయన ఆపోజిట్ డైరెక్షన్ వచ్చారు. వచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని ఒక సంతోషకరమైన వార్తను ఈ యొక్క ప్రధానికి చెప్పాడనమాట. అయితే ప్రధాని కూడా చాలా సంతోషించి ఉండొచ్చు కదా, తన కుమారుడు బ్రతికాడని చెప్పగానే. కుమారుడు ఇక్కడ ఏం చేశాడు, లేచాడు. లేచి ఆయన మంచిగా బ్రతికాడు కాబట్టి లేచి కూర్చున్నాడు. అయితే ఈ ప్రధాని వెంటనే దాసుని ఏమడిగాడంటే, ఏ గంటకు, అంటే ఏ టైంకి అతడు బాగుపడ్డాడు, అతనికి రోగం పోయింది అని అడిగాడనమాట. అడిగినప్పుడు దాసుడు ఏం చెప్పాడంటే, నిన్న
1 గంట సమయానికి జ్వరం అతన్ని విడిచి వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పుడు వెంటనే ఈయనకి ఏం జ్ఞాపకం వచ్చిందంటే, యేసుక్రీస్తు ఇతనికి చెప్పాడు కదా, నీవు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని. ఆ చెప్పిన మాట కూడా ఎగ్జాక్ట్ గా అదే 1 గంట సమయం అని చెప్పి ఈయనకి గుర్తొచ్చిందనమాట. ఈయనకి వెంటనే ఆ ఆలోచన అనేది వచ్చింది. కాబట్టి ఈయన చాలా సంతోషించాడు. వాళ్ళ యొక్క దాసులు కూడా చాలా సంతోషించారనమాట. తర్వాత ఇలా 1 గంటకి దేవుడు చెప్పిన మాటను బట్టి తన కుమారుడికి స్వస్థత దొరికిందని ఈయన చాలా సంతోషించిన తర్వాత, ఈయనతో పాటు ఈయన కుటుంబం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వీళ్ళు కూడా యేసునందు ఏం చేశారంటే నమ్మిక ఉంచారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఆ యొక్క కుమారుని దగ్గరికి వెళ్ళలేదు కదా. అదే విధంగా యేసుక్రీస్తు అతన్ని స్వస్థపరచడానికి ఏదైనా పరికరాలు కానీ ఏమన్నా యూజ్ చేశారా? లేదు. అంటే ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి మెడిసిన్ ఇస్తారు, లేదంటే ఏమన్నా హెవీ హెల్త్ ఇష్యూస్ అయితే ఆపరేషన్స్ చేస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఏం కావాలి? ఒక పరికరాలు, ఎక్విప్మెంట్స్ అనేవి కావాలి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు స్వస్థపరిచిన విధానాన్ని మనం చూస్తే ఆయనకి ఎలాంటి ఒక్క పరికరాలు అవసరమో లేదనమాట. ఇక్కడ ఆయన ఏం చెప్పాడు? జస్ట్ ఒక్క మాట సెలవిచ్చాడు. నిజంగా ఇదంతా అద్భుతం కదా. అది కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు, కానీ ఏం చేశాడు? కానాలోనే ఉండి యేసుక్రీస్తు ఆ అబ్బాయిని బ్రతికి ఉన్నాడు అని చెప్పగానే అబ్బాయి ఏం చేశాడు? బ్రతికాడు. అంటే యేసుక్రీస్తు దగ్గరున్నా, అంటే ఒకవేళ అబ్బాయి దగ్గరలో ఉన్నా, లేదంటే అబ్బాయికి దూరంగా ఉన్నా, లేదంటే ఏ రోగికైనా సరే యేసుక్రీస్తు దగ్గరలో ఉన్నా కూడా, లేకపోతే ఆ రోగి నుంచి చాలా దూరంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు స్వస్థపరచడానికి శక్తిమంతుడు. అంటే ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ కూడా ఏది లేదు. ఇదెంత మిరాకిల్ కదా. ఒక్క మాట చెప్పారంతే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అంతే. వెంటనే ఏమైంది? ఆ కుమారుడు బ్రతికాడు. అంటే యేసు యొక్క మాటలో కూడా ఏముంది? అంత శక్తి ఉందన్నమాట కదా. అంటే కొన్నిసార్లు యేసుక్రీస్తు చాలా మందిని ఈ లోకంలో స్వస్థపరిచారు అతను పరిచర్య చేసేటప్పుడు. కొంతమందిని ముట్టి స్వస్థపరిచారు, కొంతమందిని ఓన్లీ మాటను బట్టి స్వస్థపరిచారు. సో డిఫరెంట్ వేలో చాలా మందిని ఆయన స్వస్థపరిచారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక మాట సెలవిచ్చారు, అది కూడా దూరం నుండి ఉండి. వెంటనే ఆ బాలుడికి ఏం దొరికేసింది? స్వస్థత దొరికింది. అంటే యేసుక్రీస్తు దగ్గరలో ఉన్నా గానీ, దూరంలో ఉన్నా గానీ అదేమి మనకి మ్యాటర్ కాదనమాట. ఆయన మాట సెలవిస్తే చాలు మనకి ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది కదా. అయితే ఈ స్వస్థత గురించి బైబిల్లో అపోస్తలుడైన యాకోబు ఒక మాట చెప్పాడు. ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట ఉందన్నమాట. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. ఈ మాటను యాకోబు చెప్పాడన్నమాట. అంటే ఒక వ్యక్తి స్వస్థత పొందాలి అంటే ఒక రోగంగా ఉన్నాడు, వాడు స్వస్థత పొందాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. అంటే యేసునందు పూర్తిగా విశ్వసించాలి. ఈ యొక్క ప్రధాని ఎలా విశ్వసించాడు? యేసు యొక్క మాటను విశ్వసించాడు కదా. సో ఆయన ఒక్క మాటను బట్టి, ఆయన విశ్వసించిన కారణం బట్టి ఆయన కుమారునికి స్వస్థత దొరికింది. అదే విధంగా మనం కూడా ఏం చేయాలి అంటే యేసునందు పూర్తిగా విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది మన కొరకైనా ప్రార్థన చేయాలి, లేదు అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా సిగ్గా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి కూడా మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏం దొరుకుతుంది? స్వస్థత అనేది దొరుకుతుంది అనమాట. అంటే యేసు దగ్గర నుంచి మనం స్వస్థత పొందాలి అంటే ఒకటే విషయం ఏంటంటే ఆయన యందు పూర్తిగా మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి స్వస్థత అనేది దొరుకుతుంది. ఇలాంటి సాక్ష్యాలు మనం చాలా వినుంటాం కదా. అంటే యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచాడు అని చాలా మంది సాక్ష్యము చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యేసు నందు విశ్వాసం ఉంచారు కాబట్టి, యేసు వారి యందు జాలిపడి, వారి యందు దయపడి, అందుకనే యేసుక్రీస్తు వాళ్ళని స్వస్థపరిచిన విషయాలు చాలా ఉంటాయన్నమాట. అదేవిధంగా పాత నిబంధనలో చూసుకుంటే యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకి ఒక మాట చెప్పారు. ఏంటంటే మన కంఠస్వాకి నేర్చుకున్నాం కదా, అదే ఏంటంటే ఐగుప్తీయులకు కలిగిన రోగములు ఏవైతే ఉన్నాయో అవి మీకు రాకుండా ఉండాలి అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి అనే విషయమును అక్కడ యెహోవా వాళ్ళకి సెలవిచ్చాడనమాట. ఏం చెప్పారు? మొదటిగా మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. అంటే ఆయన మాటని మనము శ్రద్ధగా
మనము వినాలి. నెక్స్ట్, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. అంటే దేవుని దృష్టికి ఏదైతే న్యాయమో అది మనం ఖచ్చితంగా చేయాలంటే అన్యాయము చేయకూడదు అనమాట. నెక్స్ట్, ఆయన ఆజ్ఞలకు విధేయుడే. అంటే ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను ఏం చేయాలి, మనము విధేయతతో పాటించాలి. అంటే ఆయన ఆజ్ఞ ఇవ్వగానే మనం దాన్ని ఒప్పుకొని దాన్ని మనం ఏం చేయాలి, పాటించాలి. ఈ విషయం చేయాలి. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి. అంటే ఆయన ఏమేమైతే కట్టడలను మనకి ఇచ్చారో, అంటే ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని ఏదైతే విషయంలో మనకి చెప్పారో ఆ విషయంలన్నిటినీ కూడా అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీలకు కలగజేసిన రోగంలో ఏది మీకు రానియను అని యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇంకా ఏం చెప్పారంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంటే నీకు ఏదైనా రోగం వచ్చినట్లయితే నిన్ను ఎవరు స్వస్థపరుస్తారు, యెహోవానైన నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని ఇశ్రాయేలుకి దేవుడు తన యొక్క మాటను తెలియజేశాడు అనమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఆయన కట్టడలన్నిటినీ పాటించాలి. ఆయనకు దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. మనం కూడా ఈ విధంగానే ప్రవర్తించాలన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు మీకు స్వస్థత కలగజేస్తాడు అని మీకు నమ్మకం ఉందా? ఒకవేళ ఉంటే దానికి మనం ఏం చేయాలి, ఆయన దగ్గర స్వస్థత పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేస్తే మనకి ఏం దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది అనమాట. కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ యొక్క దుఃఖంలో బాధలో ఉన్నారనుకోండి, ఉన్నప్పుడు మనం వాళ్ళ గురించి కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు అది కూడా ఎలా చేయాలి, విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడు, అతన్ని లేపుతాడు. సో మీరు కూడా ఈ విధంగానే ఎవరి గురించి అయినా రోగంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట. అయితే ఇంతటితో ఒక లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటో ఇప్పుడు మనము చూసుకుందాం. మన లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఇక్కడ చూపించిన రెక్టాంగిల్ షేప్ లో ఈ విధంగా తయారు చేయాలి. అలాగే దీనికి ఒక హ్యాండిల్ కూడా పెట్టండి. పెట్టి దీన్ని స్టిక్ చేయకండి, ఇట్లా ఓపెన్ పెట్టుకోండి అనమాట. పెట్టుకొని దీనిపైన ఏం చేయాలి అంటే, బ్యాండేడ్స్ ఉంటాయి కదా, దాంతో ఇట్లా ప్లస్ ఆకారంలో ఒకటి చెయ్యండి. చేసిన తర్వాత దీనిపైన ఏం రాయాలంటే, జీసస్ హీల్స్ ద సిక్. తెలుగులో రాసే వాళ్ళైతే యేసు రోగులను స్వస్థపరచును. అదేవిధంగా దీన్ని మనం ఓపెన్ చేసుకుని దీని మధ్యలో ఏం రాయాలి అంటే, చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును. అదేవిధంగా ఇంగ్లీష్ లో రాసుకునే వాళ్ళైతే జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 15, అండ్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ విల్ సేవ్ ద వన్ హూ ఈజ్ సిక్ అండ్ ద లార్డ్ విల్ రైజ్ హిమ్ అప్. సో ఈ విధంగా రాసుకొని మీరు ఇంట్లో దీన్ని పెట్టుకోవచ్చు. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్ని మనము ముగించేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మీకు సన్నిధిని సహాయమును మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అవును దేవా, మీరు స్వస్థపరచలేని రోగం అంటూ ఏదీ లేదు ప్రభువా. నిజంగా మీ యందు విశ్వాసం ఉంచి మేము ప్రార్థించిన ఎడల ప్రభువా, మీ స్వస్థతను మేము అనుభవించగలుగుతాం ప్రభువా. కాబట్టి దేవా, మేము విశ్వాసంతో దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ప్రభువా, స్వస్థతను పొందుకోవడానికి, అనేకమైన రోగముల గురించి కూడా ప్రభువా, రోగుల గురించి ప్రార్థన చేయడానికి ఉన్నటువంటి కృపను ప్రభువా మా అందరికీ మీరే అనుగ్రహించి మీరే మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.